బ్రేక్ న్యూస్ చూస్తున్నా మాజీ సీఎం జగన్ పై ప్రతీకార చర్యలు తీసుకోవడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గతంలో చంద్రబాబును జైలుకు పంపారని ఇప్పుడు జగన్ కూడా అలా జైలుకు పంపాలని అనుకోవడం లేదన్నారు. కాకపోతే లిక్కర్ స్కామ్ లో బలమైన సాక్ష్యాలు ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఎవరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని పనిచేయదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. So what now it is in the purview of court. I think I'll make sure that I'll speak to cabinet because it's not just I don't want to voice out my opinion. Later I don't want to correct it. At the appropriate time, once I sit with the cabinet and with the honourable CM, then definitely I'll. Yes, sir. You're very much unhappy with the Jagan Mohan's just about this. Jagan Mohan's attitude, like when the Chandrababu Naidu was the captain of jail. So you wanted Jagan Mohan Reddy wanted to see in the jail or? No, there is no such vendetta. There is no thought of vendetta. No. I don't believe in vendetta. But if some gross mistakes happen, I think law will take its own course. But beyond that, there is not much. So what now it is in the purview of court. I think I'll make sure that I'll speak to cabinet because it's not just I don't want to voice out my opinion. Later I don't. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కీలక వ్యాఖ్యలు బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పై ప్రతీకార చర్యలు తీసుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? మురళి, పవన్ కళ్యాణ్ ఏదైతే చేసినటువంటి కామెంట్స్ ని అంటే కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరుని ఆయన చెప్పారని చెప్పాలి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ కేసుకి సంబంధించి నిన్న ఎంపీ మిథున్ అరెస్ట్ చేసిన కాలని కక్షపూరిత చేస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఆరోపిస్తుందో దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారని చెప్పాలి. లిక్కర్ కేసు అనేది పూర్తి సాక్ష్యాధారాలతోటి అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అరెస్టు చేయడం అంటే మాటలు కాదు, ఏవైతే పక్కా ఆధారాలు ఉండడంతోనే లిక్కర్ స్కామ్ లో అరెస్టులు జరుగుతాయి తప్ప ఏవి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మనం తీసుకోవాలని చెప్పాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన పైన జగన్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరము, అలాగే కక్ష తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు అరెస్ట్ చేయించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాలి అనుకుంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆధారాల ప్రకారం చట్టం ఏదైతే చెప్తా ఉందో దాని ప్రకారమే ముందుకు వెళ్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుని నిదర్శనంగా చెప్పుకోవాలి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి.